ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే బైనాన్స్ ఫ్యూచర్స్ గురించి మీకు నేర్పించబోతున్నాను. సో యాక్చువల్గా మన పాత ఛానల్ అనేది డిలీట్ అయిపోయిందనమాట. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఎక్కువగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి పుష్ చేస్తే తప్ప మనమైతే మళ్ళీ ఎదగలేమన్నమాట. సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నా, అలాగే పాత ఛానల్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కినా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. యాక్చువల్గా ఫ్యూచర్స్ ట్రేడింగ్లో మనం చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి అయితే మనం వీడియోస్ అయితే చేస్తామన్నమాట. సో ఇది పార్ట్ 1 అనుకోండి, అంటే మీకు బేసిక్ లెవెల్ నుంచి అయితే నేర్పిస్తాను. సో ఫ్యూచర్స్ ఎలా చేయాలి, ఎలా ఆర్డర్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట. సో గైస్, మీరు ఫండ్స్గా అసెట్స్లోకి అయితే రాండి అనమాట. సో మీరు డిపాజిట్ అనేది ఎలా చేసుకోవాలనే దాని మీద పర్టికులర్గా ఇంకొకసారి వీడియో అయితే వస్తుంది. సో దానికోసం అయితే మీరు వెయిట్ చేయాల్సిందే కొద్ది రోజులు. బైనాన్స్లో ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో నేనైతే బైనాన్స్ని సజెస్ట్ చేయను అనమాట, ఎందుకంటే దీంట్లో ట్యాక్స్ కానీ ఫీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో బెటర్ ఏంటంటే మీరు బింగెక్స్లో ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి, దాని డిస్క్రిప్షన్ లింక్లోనే ఉంటుంది అనమాట అది కూడా. సో గైస్, ప్రెజెంట్గా అయితే నేను బైనాన్స్లో అయితే ఉన్నాను. సో సేమ్ ఆప్షన్స్ మొత్తం ప్రతి ఒక్క ఎక్స్చేంజెస్లో అన్ని దానిలో సేమ్ ఉంటుంది. సో మీరు ఒక్క చోట నేర్చుకుంటే ఇంక అన్ని దానిలో ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ప్రెజెంట్గా అయితే బైనాన్స్ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో కొంతమందికి బేసిక్ వర్షన్ అయితే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ప్రొఫైల్ సెక్షన్లోకి వచ్చి మీరు డైరెక్ట్గా అయితే మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రో లెవెల్లోకి ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ వస్తుందన్నమాట చాలామందికి, సో బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి. సో వన్స్ మీరు ప్రో వర్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో అసెట్స్లోకి వచ్చి మీరు స్పాట్ వ్యాలెట్లోకి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని దాని తర్వాత మీరు ఇక్కడ ఫ్యూచర్స్లోకి అయితే వేసుకోవాలన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే USDM ఫ్యూచర్స్ అయితే చేస్తాం. సో USDM ఫ్యూచర్స్లోకి అయితే మీరు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ USDMలో మీరు పవర్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు BTC సపోజ్ మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటారు. సో BTC USDT సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే వినండి మీరు. ఇక్కడ క్రాస్ ఉంది, 100x ఉంది, అండ్ అలాగే సింగిల్ అసెట్ మోడ్ ఉంది. సో బై ఉంది, సెల్ ఉంది. సో సేమ్ లైక్ ఇది స్టాక్ మార్కెట్లానే ఉంటుంది. సో ఏం డిఫరెన్స్ అయితే మీకు ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ క్రాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో క్రాస్ అంటే ఏంటంటే మీ ఫ్యూచర్స్ వ్యాలెట్లో ఉన్న మనీ మొత్తం లిక్విడేషన్కి అయితే తీసుకుంటుంది అనమాట. సో మీరు క్రాస్ పెట్టుకొని చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ ప్రైస్ అనేది లిక్విడేట్ అవ్వదన్నమాట, మీ పొజిషన్ ఏదైతే ఉందో. సో మీరు సపోజ్ లెట్స్ సీ ఒక $100 పెట్టారనుకుందాం ఒక పొజిషన్కి. ఈ $100లో మీరు ఒక $10 రిస్క్ చేశారనుకుందాం సపోజ్. సో ఈ $10కి పొజిషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు లిక్విడేషన్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో మన ఫ్యూచర్స్ చేసేటప్పుడు సో మన ఫ్యూచర్స్ వ్యాలెట్లో 100 ఉన్నప్పటికి కూడా ఈ $10 ఉన్న పొజిషన్ని కూడా మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. అంటే మీకు ఆ పొజిషన్ ఓపెన్ చేయడానికి మీ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ $10తో మీరు లెవరేజ్ పెట్టి ఓపెన్ చేస్తే ప్రైస్ అనేది మిస్ మ్యాచ్ అవుతుందన్నమాట. అంటే లైక్ ఈ పొజిషన్ హోల్డ్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు అని అర్థం. సో మీరు ఎప్పుడైతే క్రాస్ మోడ్లో చేశారనుకోండి, క్రాస్ మోడ్లో మీరు చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పొజిషన్ అనేది లిక్విడేట్ అవ్వదన్నమాట మ్యాక్సిమం. సో లిక్విడేట్ అవ్వకోకుండా ఉండాలి అంటే మాత్రం మీరు క్రాస్లో పెట్టుకొని చేయాలి. సో సపోజ్ మీరు ఒక పొజిషన్ ఓపెన్ చేయడానికి ఒక $10 బెటర్ అనుకుందాం. సో ఈ $10 పోతే చాలు, నాకు మళ్ళీ నా ఫ్యూచర్స్ వ్యాలెట్లో ఉన్న మనీ మొత్తం పోకూడదు అనుకుంటే మాత్రం మీరు అప్పుడు ఏం చేయాలంటే ఐసోలేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా క్రాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐసోలేటెడ్ అని కనిపిస్తుంది, ఐసోలేటెడ్ పెట్టచ్చు. సో ఈ ఐసోలేటెడ్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సపోజ్ ఒక పొజిషన్కి $10 మార్జినే పెట్టారు. సో ఈ $10 మాత్రమే మీకు పోతుందన్నమాట. అంటే మీ ఫ్యూచర్స్ వ్యాలెట్లో ఉన్న మనీ మొత్తం ఎలా ఉండేది అలానే ఉంటుంది, ఓన్లీ ఈ $10 మాత్రమే పోతుంది. సో ఇప్పుడు మీరు అడగచ్చు ఐసోలేటెడ్ బెస్టా క్రాస్ బెస్టా అంటే. సో లెట్స్ సే నేను ఏం చెప్తానంటే నా పొజిషన్ సైజింగ్ ప్రకారంగా నాకు లిక్విడేషన్ అనేది ఉండకూడదు కాబట్టి సో నేను ఎనీ టైం క్రాస్లో పెట్టుకునే ట్రేడ్ చేస్తాను అనమాట. సో ఐసోలేటెడ్లో నేను పొజిషన్కి సపరేట్గా ఇంతే పెట్టాలి అన్నప్పుడు ఐసోలేటెడ్ అయితే యూజ్ చేస్తాను. సో అందుకే క్రాస్కి మధ్య ఐసోలేటెడ్ మధ్య మీకు అర్థం కాకపోతే ఇంకా కొంచెంసారి క్లారిటీగా అయితే చూడండి. సో ఇప్పుడు మళ్ళీ 100x లెవరేజ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ 100x లెవరేజ్ అంటే ఏంటంటే మీకు బైనాన్స్లో 150x వరకు ఉంటుంది. సో 1x 2x మీరు ఎంతైనా యూజ్ చేయొచ్చు. సో ఈ 100x యూజ్ చేయడం అంటే లెక్సే మీ దగ్గర ఒక $10 మాత్రమే ఉన్నాయి. సో మీరు 10x పెట్టారనుకోండి, అప్పుడు $100 మీ దగ్గర ఉన్నట్టు అనమాట. అంటే ఫ్యూచర్స్లో ఎక్స్చేంజ్ వాడే మీకు ఎక్స్ట్రా మనీ ఇచ్చి మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నాయి కదా అని చెప్పి మీకు ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసి మీకు ఇస్తారన్నమాట. సో దాన్నే లెవరేజ్ అని అయితే పిలుస్తారు. సో ఈ లెవరేజ్ ఎక్కువగా యూజ్ చేస్తే అంత ఎక్కువగా లిక్విడేషన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో లిక్విడేషన్ మీన్స్ జీరో అయిపోతుంది మీ బ్యాలెన్స్. సో లిక్విడేషన్ ప్రైస్ని మీరు కాపాడుకుంటూ వస్తే మీ పొజిషన్స్ అనేది అంత బాగా రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేసి పొజిషన్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయగలరన్నమాట. సో ఇది మీకు ఎక్స్పీరియన్స్ తర్వాత వస్తూ ఉంటుంది స్లోగా, మీకు ఇంకా అది బాగా అర్థమవుతుంది. సో సింగిల్ అసెట్ మోడ్ ఇంకా లెవరేజ్ గురించి పర్టికులర్గా మాట్లాడాల్సిన పని లేదు. సో మీరు 10x పెట్టుకుంటే 10 times యువర్ మనీ. సపోజ్ మీ దగ్గర $1 ఉంది, సో మీరు 100x లెవరేజ్ పెట్టారంటే మీ దగ్గర $100 ఉన్నట్టు అనమాట లెక్క. సో
మనకి ఆ పొజిషన్స్ అనేది నిలబడవు, ఎందుకంటే $1 అనేది లిక్విడేట్ అవుతుంది. సో మీకు ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను నేను. మీ దగ్గర $100 ఉన్నాయంటే 100x లెవరేజ్ తీసుకుంటే మీ దగ్గర $10,000 ఉన్నట్టు అనమాట. సో సింపుల్గా ఈ టెక్ని అయితే యూజ్ చేయండి. సో ఎస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు సింగిల్ అసెట్ మోడ్, మల్టీ అసెట్ మోడ్ అని కనిపిస్తుంది కదా. సో మీకు సింగిల్ అసెట్ మోడ్ అంటే ఏంటంటే, మీరు సపోజ్ లెట్స్ సే మీరు బైనాన్స్లో బీటీసీ పొజిషన్ ఓపెన్ చేశారు. సో మీరు బీటీసీని సింగిల్ అసెట్ మోడ్ పెడితే మీరు ఓన్లీ బై మాత్రమే చేయగలరు. కానీ మల్టీ అసెట్ మోడ్ పెట్టారనుకోండి, మీరు ఎదర్ బై సెల్ రెండు పొజిషన్స్ని ఒకేసారి ఓపెన్ చేయొచ్చు అనమాట. సో బట్ నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఓన్లీ సింగిల్ అసెట్ మోడ్ అయితే చేస్తాను. సో మీరు కావాలంటే అదే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు బై సెల్ ఉంది కదా, సో బై అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి మీరు బై యూస్ చేస్తారు, సెల్ అనేది ఇంకా డౌన్ సైడ్ వెళ్ళడానికి యూస్ చేస్తారు. ఇది చాలా కామన్ పాయింట్. సో ఇక్కడ ప్రైస్ ఉంది కదా, మీకు ఇక్కడ లిమిట్, మార్కెట్ అని ఉంటుంది. సో ఇవన్నీ మీరు కండిషన్స్ అయితే యూస్ చేయాల్సిన పని లేదు. మనం జస్ట్ ఓన్లీ లిమిట్ అండ్ మార్కెట్ ఈ రెండు మాత్రమే యూస్ చేస్తాం. ఇక్కడ లిమిట్ ఉంది, ఇక్కడ మార్కెట్ ఉంది, అంతే. సో ఈ రెండే యూస్ చేయండి. సో ఇప్పుడు ప్రెజెంట్గా మనకి బీటీసీ ప్రైస్ అంటే మీకు 68,195 కనిపిస్తుంది కదా. సో ఈ ప్రైస్ మీకు ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా మార్కెట్ ఆర్డర్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈ ప్రైస్ కాకుండా లెట్స్ సే మీకు 68,100 కావాలంటే మీరు జస్ట్ లిమిట్ ప్రైస్ పెట్టేసి మీరు టైప్ చేసుకోవచ్చు, అంతే. సో మార్కెట్ పెట్టారంటే టైప్ చేసుకోవడానికి అయితే రాదు. సో లిమిట్ పెట్టారంటే టైప్ చేసుకోవడానికి వస్తుంది, అంతే. సో ఇక్కడ బీటీసీ, యూఎస్డిటీ ఈ రెండు ఉన్నాయి కదా. సో మీరు క్వాంటిటీ అనేది సపరేట్గా దానికైతే వీడియో చేస్తారనమాట, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి పర్ ట్రేడ్కి. సో మీరు $10 రిస్క్ చేస్తున్నారు సపోజ్. సో ఈ $10కి మీరు ఎంత క్వాంటిటీ అయితే యూజ్ చేయాలి అనే దాని మీద పర్టికులర్గా రిస్క్ మేనేజ్మెంట్ మీద మన వీడియోస్లో చాలా అయితే వస్తాయన్నమాట. సో మీరు ప్రస్తుతానికైతే ఈ సెషన్ అయితే యూజ్ చేయకండి. సో లైక్ ఇది మీకు ఒకవేళ రిస్క్ మేనేజ్మెంట్ తెలిసింటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో డైరెక్ట్గా అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇట్స్ నాట్ ఓకే. సో మీకు ఒకవేళ తెలిసింటే చేయొచ్చు డైరెక్ట్గా, లేకోకుంటే అందాజ్గా అయినా తీసుకొని జస్ట్ ఒక 0.02 అట్లా టైప్ చేసి మీరు అందాజ్గా తీసుకొని అయినా సరే మీరు మళ్ళీ పొజిషన్ అయితే ఎదర్ క్వాంటిటీని కొంచెం క్లోజ్ ఆర్ మళ్ళీ యాడ్ చేయొచ్చు అనమాట. సో అందుకే నేనేమంటానంటే అందాజ్గా తెలిసింటే కన్నా చేయండి, బట్ ఓకే మీకు తెలియకపోతే నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయి. సో మీకు ఇక్కడ టేక్ ప్రాఫిట్ ఉంది కదా. సో ఈ బాక్స్ని మీరు క్లిక్ చేశారంటే టేక్ ప్రాఫిట్, ఎస్ఎల్ రెండు పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడండి టేక్ ప్రాఫిట్ అనేది మీరు ఎంత టార్గెట్ పెట్టాలి. సపోజ్ 68,800 పెట్టాలంటే మీరు సింపుల్గా టైప్ చేసేయచ్చు అనమాట 68,800 అని. సో అంతే. సో ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలంటే మీ దగ్గర స్టాప్ లాస్ అంటే 67,500 పెట్టాను, 67,500 అని టైప్ చేయొచ్చు అనమాట. సో సపోజ్ మీకు ఒకవేళ ప్రైస్ కాకుండా పిఎన్ఎల్ కావాలనుకోండి. సో ఇక్కడ యూఎస్డిటీ మీద క్లిక్ చేస్తే మీకు పిఎన్ఎల్ అయితే వస్తుంది. పిఎన్ఎల్ నాకు ఒకవేళ $100 ప్రాఫిట్, టేక్ ప్రాఫిట్ కావాలి. సో ఇది వచ్చేసి నాకు ఓన్లీ $20 కావాలంటే ఇలా టైప్ చేసేసి పెట్టచ్చు. ఇక్కడ మీరు యూఎస్డిటీ అయినా టైప్ చేసుకోవచ్చు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయినా టైప్ చేసుకోవచ్చు, లేదంటే ప్రైస్ అని టైప్ చేసుకోవచ్చు, ఏదైనా టైప్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత ఈ సెషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు బై లాంగ్ కొట్టాలన్నమాట. సో బై లాంగ్ కొడితే మీరు పొజిషన్స్లోకి వస్తుంది, మీకు అప్పుడు డైరెక్ట్గా పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మీరు టీపీ అండ్ ఎస్ఎల్ ఆల్రెడీ పెట్టారు కాబట్టి సో మీరు చేయాల్సిన పని లేదు. ఓన్లీ మీరు ఒక్కసారి టీపీ అండ్ ఎస్ఎల్ పెట్టకపోతే కన్నా మళ్ళీ మీ పొజిషన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గైస్, చాలా ఈజీగా ఉంటుంది. సో మన జ్ఞానేష్ క్రిప్టోలో మనకైతే విఐపీ సిగ్నల్స్ కూడా అయితే వస్తుంటాయి గైస్. ఈ ఫ్యూచర్ సిగ్నల్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేసి మన విఐపీ సిగ్నల్స్ అయితే తీసుకోవచ్చు. ఇట్స్ ఏ పెయిడ్ గ్రూప్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోస్లో మనం రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సో బైనాన్స్ యాప్లో ఇంకా స్పాట్లో మనీ ఎలా బై చేయాలి, సో ఇవన్నీ మనం పర్టికులర్గా మాట్లాడదాం. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.